భారత్తో పాటు పాకిస్తాన్ కూడా ఒకే రోజు స్వాతంత్రం లభించింది. ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటి నుంచి భారత్ మీద విద్వేషంతో రగిలిపోతూనే ఉంది పాక్. అసలు ఒకే రోజు స్వాతంత్రం వస్తే ఒక రోజు ముందే పాకిస్తాన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది? అసలు భారత్ పాక్ ఎలా విడిపోయాయి? విభజన వెనుక అసలు ఏం జరిగింది? భారత్ టార్గెట్గా పాక్ చేస్తున్న దారుణాలు, కుట్రలు ఏంటి? భారత్ పాక్కు ఒకే రోజు స్వాతంత్ర్యం, ఒక రోజు ముందే సెలబ్రేట్ చేసుకునే పాక్. ఒకే రోజు వస్తే ఒక రోజు ముందు ఎలా? భారత్ పాక్ విభజన వెనుక ఏం జరిగింది? సరిహద్దులు రక్తంతో ఎలా తడుస్తున్నాయి? అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఎల్ఓసి ఏంటి? భారత్ టార్గెట్ గా పాక్ చేస్తున్న కుట్రలేంటి? దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి? దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలుకుతూ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి భారత్ పాక్ రెండు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలుగా ఏర్పడ్డాయి. అయితే రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా పాక్ మాత్రం ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకోవడం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. రెండు దేశాల వేడుకల తేదీల్లో తేడాకు ప్రధాన కారణం నాటి బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ షెడ్యూల్. ఆగస్టు 15వ తేదీనే భారత్ పాక్కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజున భారత్ పాక్కు వెళ్లి అధికార మార్పిడి పత్రాలపై సంతకాలు చేయడం అసాధ్యమని మౌంట్ బాటన్ అనుకున్నారు. మరోవైపు భారత్ ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాతంత్ర వేడుకలు జరపాలని ముందే నిర్ణయించింది. దీంతో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా సమక్షంలో కరాచీలోని రాజ్యాంగ పరిషత్లో ఆగస్టు 14నే అధికార మార్పిడి నిర్వహించడానికి అంగీకారం కుదిరింది. మనకంటే ముందే పాక్కు స్వాతంత్ర్యం వచ్చింది అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి ఒక్కరోజే స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ వేరే దారి తీసుకెళ్ళింది. మిలిటరీ ప్రభావం ఎక్కువ. ఏ ప్రభుత్వం ఉన్నా మిలిటరీ కింద పనిచేయాలి. ఇప్పటి వరకు విశేషం పాకిస్తాన్ ఏంటంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఒక్కసారి కూడా టర్మ్ కంప్లీట్ చేయలేదు. అదే కాకుండా వాళ్ళ ప్రెసిడెంట్స్, వాళ్ళ ప్రధానమంత్రులు అందరూ జైలుకి వెళ్ళటం, ఉరి శిక్షలు పడటం. ఉదాహరణగా ఇప్పుడు లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ 3 సంవత్సరాల జైల్లో ఉన్నారు. భారతదేశం వేరే దారి తీసుకున్నది. ప్రజాస్వామ్యం, ఎలక్షన్లు, దేశవ్యాప్తంగా ఆ దారి మీద మనం వెళ్తున్నాం. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, రాజకీయ నిర్ణయాలు, మత రాజకీయాల కారణంగా భారత్ పాక్ రెండు వేర్వేరు దేశాలుగా విడిపోయాయి. విభజన బీజాలు 1858లో పడ్డాయి. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా పోరాడడాన్ని చూసి భయపడిన బ్రిటిషర్లు తమ రాజ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు విభజించి పాలించు విధానాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇక మహ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. రెండు దేశాలు కావాల్సిందే అనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 1940 మార్చి 23న లాహోర్ తీర్మానం ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్కు పునాదిగా మారింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ లాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం అలర్ట్ అయి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. దీంతో భారత్ పాక్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత బలవంతపు జనాభా మార్పిడి జరిగింది. ఇది చాలా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటి నుంచి భారత్ మీద విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంది పాక్. భారత్ పాక్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దుగా ఉంది. కశ్మీర్ వివాదం తర్వాత ఇది ఏర్పడింది. 1949లో సీజ్ ఫైర్ లైన్ గా మొదలై 1972 సిమ్లా ఒప్పందం ద్వారా ఎల్ఓసిగా పేరు మారింది. ఇది రెండు దేశాల మధ్య ఒక తాత్కాలిక విభజన రేఖగా పనిచేస్తుంది. దీని చుట్టూ ఉన్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు కశ్మీర్ సమస్యను దక్షిణాసియాలో అత్యంత సంక్లిష్టమైన వివాదాలలో ఒకటిగా చేస్తున్నాయి. ఎల్ఓసి అనేది అధికారిక అంతర్జాతీయ సరిహద్దు కాదు. రెండు దేశాల సైన్యాలు నియంత్రించే ప్రాంతాలను విభజించే ఒక తాత్కాలిక రేఖ మాత్రమే.
ఎల్ఓసి సుమారు 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎల్ఓసి ఉనికి 1947లో భారత్ పాక్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మొదలై కశ్మీర్ వివాదానికి సంబంధించింది. కశ్మీరును అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి రాజా హరిసింగ్ టైం నుంచి కుట్రలకు దిగుతున్న పాక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సొంత దేశ జనాలను గాలికి వదిలేస్తోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా, అడుక్కునే స్థితిలో ఉన్నా, అప్పు పుడితే తప్ప కడుపు నిండని పరిస్థితులు వెక్కిరిస్తున్నా పాక్ మాత్రం కుట్రలు ఆపడం లేదు. భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మన శత్రు దేశాలతో స్నేహం పెంచుకుంటూ దొంగ నాటకాలు వేస్తూనే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ టార్గెట్గా కుట్రలు చేస్తున్న పాక్ ఎప్పుడూ ఏదో అలజడి క్రియేట్ చేస్తూనే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు పాక్కు భారత్ బుద్ధి చెబుతూనే ఉంది. ఇందుకే రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాలు జరిగాయి? కారణాలు ఏంటి? జనాల కష్టాలు పట్టించుకోకుండా వాళ్లకు ఖర్చు చేయాల్సిన నిధులతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ టెర్రరిస్టులను అడ్డుపెట్టుకుని భారత్ మీద కుట్రలు చేస్తూనే ఉంది. గత ఏడాది పహల్గాం ఘటన తర్వాత భారత్ కొట్టిన దెబ్బకు పాక్కు మైండ్ బ్లాంక్ అయింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మోదీ సర్కారు 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది. వందల మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఈ ఘటన తర్వాత యుద్ధమంటూ సవాల్ చేసిన పాక్ పళ్లు రాలగొట్టి కూర్చోబెట్టింది భారత్. స్వాతంత్ర్యం తర్వాత నుంచి భారత్ పాక్ మధ్య ఇలాంటి యుద్ధాలే జరిగాయి. 1947లో రెండు దేశాల మధ్య జమ్మూ కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. దీన్నే మొదటి కశ్మీర్ వార్ అంటారు. గిరిజనుల తిరుగుబాటు ముసుగులో కశ్మీర్ను స్వాధీనం చేసుకునే కుట్ర చేయగా భారత్ దెబ్బకు తోకముడిచింది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు జరిగింది ఆ సమయంలోనే. పంతొమ్మిది 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధం జరిగింది. స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేలాది మంది పాక్ సైనికులు జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాక్ ప్రయత్నించి విఫలమైంది. జమ్మూ కశ్మీర్ను అస్థిరపరచడం, స్థానిక తిరుగుబాట్లను రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ప్రతిస్పందనతో తోకముడిచింది. 1971లో భారత్ పాక్ మధ్య మూడో యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడానికి ఈ యుద్ధమే కారణం. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా భారత్ యుద్ధంలోకి ప్రవేశించి తూర్పు, పశ్చిమ సరిహద్దులలో తీవ్రమైన పోరాటం చేసింది. పాకిస్తాన్ దళాలు 1971 డిసెంబర్ 16న లొంగిపోయాయి. ఇక 1999లో భారత్ పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ సెక్టార్లోని పర్వతాలను పాకిస్తాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించారు. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టిన భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది. 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కశ్మీర్ ఉరిలోని భారత ఆర్మీ స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు జరిపారు. అదే ఏడాది సెప్టెంబర్ 28, 29న భారత్ నియంత్రణ రేఖ వెంట సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. పీఓకేలోని మల్టిపుల్ టెర్రర్ లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 2019 ఫిబ్రవరి 26న పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ బాలాకోట్లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఇలా ఎప్పటికప్పుడు వాళ్లకు అర్థమయ్యే భాషలోనే బుద్ధి చెప్తున్నా పాక్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. 80 ఏళ్లుగా భారత్ టార్గెట్ గా కుట్రలు చేస్తూనే ఉంది.